Hyderabad to Ladakh solo ride lo day 36. Today was completely divine vibes and tasting the local flavors of Kashi. Morning first we went to take the darshan of Lord Kalabhairav. Kashi నగరానికి క్షేత్రపాలకుడు ది గార్డియన్ డైటీ. కాశీకి వచ్చి కాలభైరవుడి దర్శనం చేసుకోకపోతే ఆ యాత్ర కంప్లీట్ అవ్వనట్లే. అండ్ ట్రస్ట్ మీ, ది ఆరా హియర్ ఈస్ సో పవర్ఫుల్. నెక్స్ట్ we went to కాశీ విశ్వనాథ్ టెంపుల్. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. టెంపుల్ కి వచ్చిన భక్తులందరూ హర హర మహాదేవ్ అని అరుస్తుంటే ఆ శబ్దం మనసులో ఒక ప్రశాంతత అనుభూతినిచ్చింది. విశ్వనాథ్ టెంపుల్ లో దర్శనం అయిపోగానే తిలవందేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ ఉండే లింగం ప్రతిరోజు కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకున్నప్పుడు వచ్చే ఫీలింగ్ కూడా చాలా యూనిక్ గా ఉంది. అండ్ కట్ చేస్తే ఈవినింగ్ కి చాట్స్ టైం. కాశీలో రెండు ఫేమస్ చాట్ ప్లేసెస్ చెప్తారు. ఒకటి కాశీ చాట్ బండార్, ఇంకోటి దీనా చాట్ బండార్. ఫస్ట్ కాశీ చాట్ బండార్కి వెళ్ళాము. అక్కడ చాలా ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల దీనా చాట్ బండార్కి వెళ్ళాము. అక్కడ భల్లా పాపడి అండ్ బాస్కెట్ చాట్ ఆర్డర్ చేసి తిన్నాము. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ గా అనిపించింది. అండ్ మీరు కాశీకి వస్తే మస్ట్ ట్రై. అండ్ అక్కడ నుంచి వి స్టార్టెడ్ టు హాస్టల్ కి వాక్ చేస్తూ వెళ్తూ ఉంటే మార్నింగ్ మేము వచ్చిన రోడ్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ గంగా వాటర్ లో సబ్మర్జ్ అయిపోయింది. దట్స్ కాశీ ఫర్ యూ. కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్, మిస్టేక్ అండ్ ఆల్వేస్ సర్ప్రైజింగ్. బట్ ఆ వాటర్ లో క్రాస్ చేసి వెళ్ళేటప్పుడు కూడా అనుకోలేదు రేపటి మన రైడ్ లో ఒక బాధాకరమైన డెసిషన్ తీసుకోవాలి అని. అదేంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? స్టే ట్యూన్ టు మోటార్ సంచారి.